హలో అండి. అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి బాయిల్డ్ ఎగ్ కర్రీ సింపుల్‌గా అండి. ఫస్ట్ ఒక 5 బాయిల్డ్ ఎగ్స్ ఉడకపెట్టేస్తున్నాను. బాయిల్ చేస్తున్నాను. స్టవ్ ఆహ్, స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఉడకపెట్టేసి పక్కన పెట్టేసాను. ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని బౌల్ పెట్టుకొని బౌల్‌లో సరిపడినంత ఆయిల్ వేసి ఆనియన్స్ మొత్తాన్ని ఒక 10 మినిట్స్ అలా మగ్గనిచ్చేసాను. ఇది మొత్తం సిమ్‌లోనే చేశానండి. లైక్ హై ఫ్లేమ్‌లో చేస్తే ఆనియన్స్ కొంచెం మాడిపోయినట్టు అలా అవుతాయి. సో, అనేసి నేను నాకీ ఆనియన్స్ మగ్గడానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టింది. ఇంకా సరిపడినంత పసుపు, సరిపడినంత కారం వేసి మొత్తాన్ని కలుపుతున్నాను. అందులోనికే ధనియా పౌడర్ వేసేసి మొత్తాన్ని కలిపేస్తున్నాను. ఇంకా లాస్ట్‌లో బాయిల్డ్ ఎగ్స్ కర్రీలో వేసేసి మొత్తము కలిపేస్తే సింపుల్‌గా బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. సింపుల్ కర్రీ అండి. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మొత్తం మిక్స్ చేసేస్తే ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది.